ఆశపడుతూ ఉన్నాను. గత వారములో మీరు ప్రార్థన చేసినటువంటి క్యాన్సర్ పేషెంట్ గురించి ప్రార్థన చేశారు కదా. సహోదరుడు వినోద్ మంగళవారం ప్రభు మహిమలోకి వెళ్ళిపోయాడు. ఆయన మంగళవారం ఉదయము ప్రభు మహిమలోకి వెళ్ళిపోయాడు. అయితే ఆ కుటుంబం అయితే కొంచెం ధైర్యంగా ఉందని నేను విన్నాను. అయితే ఏది ఏమైనా ఆ కుటుంబం ఆదరణ కొరకు దయచేసి మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆయన ఇష్టం. స్వస్థపరచువాడు ఆయన, బలపరచువాడు ఆయన, బాగు చేయువాడు ఆయన. అందుకే దావీదు మహారాజు అంటాడు, ఏమంటాడంటే, నా దినములన్నీ కూడా నీ గ్రంథములో లిఖితములాయను. ఎవరం కూడా ఈ లోకంలో శాశ్వతం కాదు, కానీ దేవుడు పిలిచినప్పుడు వెళ్ళవలసిన వారమే. ఇంకొక విషయాన్ని కూడా నేను తెలియపరుస్తూ ఉన్నాను. మేము వచ్చే దారిలో కూడా ప్రతిరోజు చూస్తూనే ఉంటాము, ప్రతి ఆదివారము. ఈ మధ్యకాలంలో కొంచెం తగ్గాయి, అయితే మరలా ప్రారంభమయ్యాయి. ఈ వారం కూడా ఎవరో ఒక స్త్రీ కొట్టేసినట్టున్నారు, బండితో కొట్టేసినట్టున్నారు. ఆమె ఎగిరి రోడ్డు పక్కన పడిపోయింది. మేబీ ఆమె చనిపోయిందని అంటున్నారు, అక్కడ వింటున్నాను ఆ మాటలు. చనిపోయింది ఆల్రెడీ, స్పాట్ అని. ఎందుకు నేను ఈ మాటలు మీకు తెలియపరుస్తున్నానంటే, ఈ లోకంలో అపవాదికి సమయము ఎంత ఉంది? వాడికి కొంచెమే ఉంది. అందుకే వాడు ఏం చేస్తున్నాడో తెలుసా? వీలైనంత వరకు వాడు ప్రయాస కొద్దీ వాడు కష్టపడుతూ ఉన్నాడు. వీలైనంత వరకు వాడి పనిని చాలా సిన్సియర్గా చేస్తున్నాడు. మనం ఏం చేస్తున్నాం? మనం కూడా సిన్సియర్గా పనిచేస్తున్నాం. ఏ విషయంలో? మన సొంత విషయాల్లో మనకి ఆ సిన్సియారిటీ ఉంది. ఏ విషయాల్లో ఉందంటే, ప్రభు పరిచర్య వాళ్ళకి అందాలని కాదు. ఆమె ప్రభువుని అంగీకరించిందో లేదో నాకు తెలియదు, కానీ నేను చెప్పాను కదా, నా స్నేహితుడు అతను ప్రభువుని అంగీకరించాడు, పవిత్రంగా జీవించాడు. వినోద్ ప్రభు మహిమలోకి వెళ్ళాడని నమ్మవచ్చు. అయితే ఈ దినమున మీతో నేను మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఒక సత్యాన్ని అది అబద్ధమైతే బాగుండని మనం అనుకుంటాం. ఎప్పుడన్నా ఎవరి గురించన్నా ఏదన్నా మరణ వార్తో, దుర్వార్తో ఏదన్నా విన్నప్పుడు టక్కన మనం ఏమంటాం? నేను వినింది అబద్ధమై ఉంటే బాగుండేది అని మనం అనేక మార్లు అనుకుంటూ ఉంటాం. కానీ అదే నిజం. ఆ నిజాన్ని దేవుడు మన కళ్ళ ముందు ఉంచి, ఆ నిజము ద్వారా మనము దేవుణ్ణి చేరుకోవాలని దేవుని ఉద్దేశం. అయితే ఈ మధ్యలో ఆ నిజం దగ్గరికి మనం వెళ్ళేటప్పటికే ఈ మధ్యలో కొంత వ్యవధిని దేవుడిచ్చాడు. ఎందుకో తెలుసా? ఆయన్ని తెలుసుకోవడానికి. ఎందుకో తెలుసా? ఆయన వలె జీవించడానికి. ఎందుకో తెలుసా? ఆయనలా ప్రవర్తించడానికి, పరిశుద్ధతను కాపాడుకోవడానికి, కరెక్ట్గా చెప్పాలంటే. అయితే ప్రియమైన వారలారా, ఈ దినమున జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నేను చాలాసార్లు ఈ మాటను మీతో నేను పంచుకున్నాను. క్రైస్తవునికి దేవుడిచ్చినటువంటి జ్ఞానము ఎంత గొప్పదంటే, ఎంత గొప్పది! జరిగిపోయిన కాలము వారికి తెలుపబడింది. జరుగుతూ ఉన్న కాలములో ఎలా మనిషి ప్రవర్తన, మనిషి ఆలోచన విధానాలు ఎలా ఉంటాయో కూడా మనిషికి తెలుసు, క్రైస్తవులకి తెలుసు. రాబోయే దినాలు ఎలా ఉంటాయో కూడా దేవుడు చెప్పాడండి క్రైస్తవులకి. ఇప్పుడు చెప్పండి, మీకు నేను ఎగ్జామ్ పెట్టాను, ఎగ్జామ్ పేపర్ అంతా ఇచ్చేసాను, ప్రశ్నలు సమాధానాలు ఇచ్చేసాను మీకు, అవునా? ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాశారు. మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత ఒక 10 ప్రశ్నలు ఇచ్చాను, వాటికి ఆన్సర్లు కూడా ఇచ్చేసాను. వచ్చే ఆదివారం ఎగ్జామ్ అన్నాను. లేదా మరలా వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 2వ వారంలో
ఎగ్జాము అని చెప్పాను మీకు, మీరు రాశారు ఎగ్జామ్, అందులో ఫెయిల్ అయ్యారు అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? మిమ్మల్ని ఏమైనా ఆన్సర్లు వెతుక్కోమన్నానా? చెప్పలా. నేను ప్రశ్న నేనే ఇచ్చాను, సమాధానము నేను ఇచ్చాను. కాకపోతే నీకు పరీక్ష పెడతానని చెప్పాను. ఆ పరీక్షలో కూడా నువ్వు ఫెయిల్ అయిపోయావు అనుకో, ఏంటి పరిస్థితి? రేపటి దినమున క్రైస్తవుని కూడా ప్రభు ఇదే అంటాడు. మనం ఎన్ని సంవత్సరాలు సంఘానికి వెళ్ళామనేది కాదు, కానీ ఎంత కరెక్ట్గా దేవునితో సంబంధము కలిగి జీవించామని దేవుడు మనల్ని అడుగుతాడు. అందుకే ఈ ప్రకటన గ్రంథాన్ని కూడా ఆయన దాచుకోలేదు. ఈ ప్రకటన గ్రంథాన్ని కూడా మనకెందుకు ప్రత్యక్షపరిచాడంటే, అంత్య దినాల్లో సంభవించబోతున్నటువంటి సంఘటనలు ఎలా ఉండబోతున్నాయో కూడా సంఘానికి దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. అయినా మనం ఏం చేస్తున్నాం? నిర్లక్ష్యము కలిగి జీవిస్తూనే ఉన్నాం. ఒక ఉదాహరణ, మళ్ళా మా గురించే చెప్తాడేమో పాస్టర్ గారు అనుకుంటున్నారు, అవునా? ఒక ఉదాహరణ, వేరే వాళ్ళ మీద చెప్తే నా మీదకి రారు వాళ్ళు, మన మీదే చెప్పుకున్నాం. ఒక ఉదాహరణ, ఈ రోజుకి మీరు 9:30కి ఆరాధనకి రాలేకపోతున్నారు. నేను చెప్తూనే ఉంటాను. నేను ఈ సంఘంలో ఎంతకాలం ఉన్నంత కాలము నేను చెప్తానే ఉంటాను. ఒకవేళ నన్ను ముసలోడైన దాకా ఇక్కడే పెట్టాడు అనుకో దేవుడు, ఇంకా పూర్తిగా కర్ర పట్టుకొని వచ్చి నిలబడినా నేను ఇక్కడ, భూతద్దాలు వేసుకొని వచ్చినా కానీ, ఒకవేళ మీరు అప్పటికి మీరు కూడా ముసలోళ్ళు అయిపోతారులే, మీరు నవ్వుకోబాకండి. అందరూ అప్పటికి బ్రతికి 70 సంవత్సరాల పైన వచ్చేసామనుకోండి, అందరం ఇక్కడ నిలబడి ఇదే చెప్తా నేను ఫస్ట్. రేపొద్దున ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా నన్ను ప్రభు అడిగాడు అనుకోండి, ఏమడుగుతాడు ఆయన? మిస్టర్ పాస్టర్ గారు రండి ఇటు, మీ వాళ్ళు వచ్చారు చూడండి పరలోకానికి, ఏంటి వీళ్ళ గురించి? వీళ్ళేమో చాలా చెప్తున్నారు, నేను తీసుకోవచ్చా వద్దా అని అన్నప్పుడు, ప్రభా 9:30కి ఎప్పుడు రాలేదు ప్రభా వాళ్ళు, ఒకటి మాత్రం చెప్తా నేను, సమయము అపవాదికి చాలా కొంచెం ఉంది, వాడు చాలా పవర్ఫుల్గా పనిచేస్తూ ఉన్నాడు. మీరు ఎప్పుడన్నా విన్నారా మీరు? ఏంటో తెలుసా? అది ఉదాహరణ పండుగ జరుగుతుంది కదా, అక్కడికి కొన్ని లక్షల మంది వస్తారు. దానికి ఎదురుగా ఏం జరగబోతుంది సంవత్సరం? ఏంటి అమ్మా? అన్యులు వారు కూడా ఒక టెంట్ వేసి ముందు వాళ్ళ ఎదురుగా నిలబడి అక్కడికి వచ్చే వాళ్ళందరినీ కూడా చెడగొట్టారు. అపవాదం ఎంత దూరం తీసారు తెలుసా? మీరు మాత్రం 9:30కి రాదు, వాడు ఆల్రెడీ వచ్చేసిపోయాడు. ఏంటి వాడు చేయాలనుకున్నది కరెక్ట్గా చేస్తాడు. వాడి క్యాలిక్యులేషన్ చాలా కరెక్ట్గా ఉంటుంది. వాడు ఆడేది మైండ్ గేమ్. వాడు ఎంత చక్కగా ఆడతాడంటే వాడి వలలో మనం చిక్కుకొని పోవాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుకున్నాను ఈరోజు నేను కూడా లేట్ అయిపోతానేమో అని, ఎందుకంటే అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది యాక్సిడెంట్ జరిగిన దగ్గర. కానీ ప్రభు కృపను బట్టి వెంటనే వెళ్ళిపోయారు, నేను దాటాను. అయితే దేవుని కృపను బట్టి అపవాదికి కొంచెం సమయం ఉందని వాడు చాలా పవర్ఫుల్గా పనిచేస్తున్నాడు. క్రైస్తవుడు పని చేయడం లేదు. సువార్తను ప్రకటించకపోయావు, ప్రార్థన చేయలేకపోతున్నావు. నిన్నటి దినమున సహోదరుడు అజయ్ అస్సాం నుంచి వచ్చాడు. వస్తే అబ్బాయికి కనీసం 1 గంట కూడా తీరిక లేదు. మన సంఘానికి ఒక 4-5 క్యాలెండర్లు ఇచ్చిపోయాడు వాళ్ళ చర్చి సంబంధించి, అస్సాంకి. అయితే ప్రియమైన వాళ్ళరా, ఆ అబ్బాయి ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఒక వీడియో పెట్టాడు. ఆ వీడియోలో ఒక అమ్మాయిని చూపించాడు. ఆ అమ్మాయి వయసు 18 నుంచి 20 సంవత్సరాల వయసు ఉంటుంది ఒక అమ్మాయికి. మీకు ఎవరికన్నా అజయ్తో టచ్ ఉంటే పెట్టుంటాడు మీకు కూడా. జగమొండి రాయి అని పెట్టాడు అమ్మాయి గురించి. ఏంటి అమ్మాయి పరిస్థితి అని చూస్తే, ఆ అమ్మాయికి
ఒక సోరియాసిస్ లాంటిది, ఒక తెల్లని మచ్చలు ఒళ్ళంతా వచ్చేసాయి. వస్తే అమ్మాయి భారతదేశంలో ఉన్న డాక్టర్లందరి దగ్గరికి వెళ్ళి తిరిగింది. దానికి మందు లేదు అని చెప్పేశారు వాళ్ళు. దానికి మందు లేదు అని చెప్పేశారు. అయితే అనుకోకుండా ఆ దీవిలో ఈ అబ్బాయి వెళ్ళి పరిచయం చేస్తూ ఉన్నప్పుడు ఆ గృహం దగ్గరికి వెళ్ళారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ మదరు ఫాదర్ ఇద్దరు ప్రభుని అంగీకరించారు. రీసెంట్గా అంగీకరించి, మా ఇంట్లో ఒక మొండి అమ్మాయి ఉందయ్యా, ఒకసారి వచ్చి మాట్లాడండి అన్నారు. అజయ్ వాక్యం చెప్పినంతసేపు విన్నది అంతా బాగానే ఉందంట. అయిపోయిన తర్వాత అమ్మాయిని అడిగాడంట, ఏమ్మా ప్రభువుని అంగీకరించడానికి నీకు ఉందా అంటే, ప్రభునే కాదు అసలు దేవుణ్ణే నేను అంగీకరించను, అసలు దేవుడే లేడు అంటదంట. ఎంతసేపు వాక్యం చెప్పినా వింటదంట, ఎంత మర్మాలు చెప్పినా కానీ ఆలకిస్తుందంట. ఫైనల్గా వచ్చి అడిగితే దేవుడే లేడు అని స్టేట్మెంట్ ఇస్తుందంట అమ్మాయి. అయితే ఒక మాట చెప్పాడు అజయ్. ఏమని చెప్పాడంటే, మీరందరూ కూడా ప్రార్థన చెయ్యండి అన్నాడు. చాలా గ్రూపులతోటి అజయ్ గారు టచ్లో ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు అందరూ కూడా. నేనైతే అమ్మాయి గురించి పెద్దగా పట్టించుకోలేదు, నేను ప్రార్థన చేయలేదు, వాస్తవం చెప్తున్నాను. నేను ప్రార్థన చేయలేదు, మర్చిపోయాను దాని గురించి. నిన్న వచ్చినప్పుడు అమ్మాయికి బ్యాప్టిజం ఇచ్చాడంట. నిన్న వచ్చిన తర్వాత నాతో మాట్లాడుతూ 7 గంటలకు వచ్చి నన్ను నిద్రలేపాడు. నన్ను లేపిన తర్వాత నేను గబగబా లేసి వచ్చాను. వచ్చి చూస్తే అజయ్ వచ్చాడు అని అంటే, కూర్చొని మాట్లాడుతుంటే, అన్నా నీకు ఒక న్యూస్ చెప్పాలని వచ్చానన్నా అన్నాడు. దానికోసమే వచ్చావా ఏంటి నువ్వు అస్సాం నుంచి అంటే, కాదులేనా ఒక వారం షెడ్యూల్ వేసుకున్నాను, వేరే పని మీద వచ్చాను అని చెప్పుకుంటూ నాతో ఏమన్నాడంటే, ఈ అమ్మాయికి బ్యాప్టిజం ఇచ్చానన్నా, ప్రభు కృపను బట్టి ప్రభుని అంగీకరించింది అమ్మాయి. అమ్మాయి గురించి టైటిల్ పెట్టాడు ఏమనంటే, మొండి జగమొండి రాయి అంట. రాయికి స్పందన ఉండదు. రాయికి స్పందన ఉంటుందా? రాయి సజీవా నిర్జీవా? ప్రాణం ఉన్నదా లేనిదా? లేదు కదా. జాగ్రత్త, ప్రాణం లేనిదనుకొని మనం అనుకుంటున్నాం, ఒకరోజు అది నీ మీద సాక్ష్యం పలకబోతుంది. ఆయన్ని స్తుతిస్తూ ఉంటే పిల్లలు శిక్షలు వచ్చి ఆపమంటారు అక్కడ కదా. వాళ్ళు పరిశీలు శాసనలు వచ్చే ఆపండయా అని అన్నప్పుడు వీళ్ళు ఊరకుంటే రాళ్ళు కేకలు వేస్తాయంట. ప్రియమైన వారలారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆరాధన సమయంలో ఆరాధిస్తూ ఉన్నప్పుడు మనం నోరు మూసుకొని అలాగే ఉన్నామనుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దాటి వెళ్ళిపోతాడు. ఆయన దాటి వెళ్ళిపోతూ ఉంటే ఒక గుడ్డివాడు దారి పక్కన కూర్చొని ఉన్నాడు. ఆ గుడ్డివాడు ఏమన్నాడో తెలుసా? దావీదు కుమారుడా అని గట్టిగా కేక వేశాడు. కేక వేస్తే దాటిపోయిన ప్రభు వెనక్కి వచ్చాడు. అంటే పిలిస్తే పలికే దేవుడుగా ఆయన ఉన్నాడు. ఈ లోకంలో ఈరోజు అనేక మంది మొండి జగమొండి రాళ్ల హృదయాలు కలిగిన వారు అనేక మంది ప్రభు దగ్గరికి వస్తున్నారు. కానీ క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి అనేక మంది సంఘాల్లో ఈ దినమున మేము విశ్వాసులము, మా తాతల దగ్గర నుంచి మా తండ్రుల దగ్గర నుంచి మేమే ఇక్కడ మేము లేకపోతే ఇక్కడ ఏం జరగదు అని చెప్పుకునేవారు ఈ దినమున పాడైపోతూ ఉన్నట్లుగా నేను చూస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, ఇక్కడ మనము ఎంత చరిత్ర మనకు అవసరం లేదు, కానీ ప్రభు కొరకు ఎంత సిన్సియర్గా మనము నిలబడ్డాం, ప్రభు కొరకు ఎంత సిన్సియర్గా మనము నిలబడ్డాం అనేదే కావాలి. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, ఇక్కడ ఒక మాట మనం చదువుకుందాం లేఖన భాగంలోకి వెళ్ళి. ఆ మాటని లింక్ చేస్తూ మీకు నేను ఇంట్రడక్షన్ ఇచ్చాను. చదువుదామా? 5వ వచనం ఒకసారి చదవండి అమ్మా. మరియు సముద్రము మీదను భూమి మీదను నిలిచి ఉండగా నేను చూచిన ఆ దూత తన కుడి చెయ్యి ఆకాశము తట్టి ఎత్తి పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగములు జీవించుచున్న వాని తోడు అని ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యము ఉండదు. అర్థమైందా? ఎంత పెద్ద ఒట్టండి ఇది.
ఎవరు చెప్తున్నారు ఇది? ఎవరు చెప్తున్నారు ఇది? ఎవరు చెప్పారమ్మా? గట్టిగా. దేవుని దూత ఆకాశం నుండి దిగి వచ్చింది కదా, గత వారంలో మనం చూసాం కదా. దేవుని దూత అనగా మనం ఇంతకుముందు యెహోవా దూత అనుకునేవారం, యేసుక్రీస్తు అనుకున్నాం చాలామంది. కానీ అది దేవుని యొక్క మహిమలో నుంచి దిగి వచ్చిన దూత అని మనం తెలుసుకున్నాం పోయిన ఆదివారమున. అవునా? దేవుని మహిమలో ఉంటే వారు ఎలా ప్రకాశిస్తారు, దేవుని మహిమలో ఉంటే వారు ఎంత గొప్పగా కీర్తించబడతారని గత వారంలో చూసాం కదా. ఇప్పుడు ఆ దూత చాలా క్లారిటీ ఇచ్చేసింది. ఏమని క్లారిటీ ఇచ్చింది చూడమ్మా, మరలా చదువు. ఆ వచనాన్ని చదివింది. ఆ ఆ ఆ దూత ఇప్పుడు కుడి చెయ్యి ఆకాశము తట్టు పైకెత్తింది. పరలోకములు అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగములు జీవించుచున్నవాని తోడు అని ఒట్టు పెట్టుకుని ఇక ఆలస్యము ఉండదు. అర్థం చేసుకోవాలి ఇప్పుడు మీరు. ఇక ఆలస్యము లేదు, ప్రభు యొక్క రాకడకు ఇంకా ఆలస్యము లేదు. అందుకే మనము చూస్తూ ఉండగా, మనం చూసినప్పుడు నెక్స్ట్ ఇయర్ మన ఊరికి వెళ్ళిన తర్వాత కొంతమందిని చూసి ఏమనుకుంటాం మనము, అరే వీడేంది అప్పుడే ముసలోడైపోయాడు, అరే ఈ పిల్ల ఏంది అప్పుడే ముసలిది అయిపోయింది, అరే ఈ పిల్ల ఎంత ఉందే ఇప్పుడు చూస్తే ఇంత పెద్దదైపోయింది ఏంది. నేను అనుకోలేదు ఇంత త్వరగా నా జుట్టు తెల్లబడుతుందని. నేను అనుకోలేదు ఇంత త్వరగా నాకు గడ్డము నరిచిపోతుందని. నేను అనుకోలా. అదే దేవుని వాక్యం మనకి తెలియపరుస్తూ ఉంది. ఏంటో తెలుసా దేవుని వాక్యం తెలియపరుస్తుంది? ఆ దూత ఆకాశం వైపు చేతినెత్తి సృష్టికర్తతో మాట్లాడుతూ ఉంది. పరలోకములో ఉన్న సృష్టి నీదే, భూమి మీద ఉన్న సృష్టి నీదే, సముద్రములో ఉన్న సృష్టి నీదే అని ఒట్టు పెట్టుకొని యుగ యుగములు జీవించుచు ఉన్నటువంటి నీకు స్తోత్రము కలుగునుగాక. సమయము కొంచెమే ఉంది. ఈ సమయము కొంచెమే ఉందని ఎవరితో చెప్తుందంటే యోహానుతో చెప్తుంది. ఆకాశం వైపు ఒట్టు పెట్టుకుంది. ఎవరితో ఒట్టు పెట్టుకుంది? దేవునితో మాట్లాడుతూ ఉంది. యోహానుతో ఒక మాట మాట్లాడుతుంది, దేవునితో ఒక మాట మాట్లాడుతుంది. అయితే కింద ఒక మాట చూద్దాం. 7వ దూత పలుకు దినములలో అతడు బోర ఓదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను. అంతటా పరలోకము నుండి నేను ఒక స్వరము వినిన మరలా నాతో మాట్లాడుచు, నీవు వెళ్ళి సముద్రము మీదను భూమి మీదను నిలిచియున్న ఆ దూత చేతిలో విప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకము తీసుకొనమని చెప్పుట వింటిని. తర్వాత నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఈ చిన్న పుస్తకము నాకిమ్మని అడుగగా ఆయన దాన్ని తీసుకొని తినివేయము, అది నీ కడుపుకు చేదగును గాని నీ నోటికి తేనె వలె మధురముగా ఉండునని నాతో చెప్పెను. అంతటా నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకొని దానిని తినివేసి తిని, అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను గాని నేను దానిని తినివేసిన తరువాత నా కడుపుకు
చేదాయను. ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇప్పుడు దూత సర్వ సృష్టికర్త గురించి ప్రకటించేసింది. ఎవరికి చెప్పింది? యోహానుతో మాట్లాడుతూ ఉంది. ఆకాశము వైపు చేతులెత్తింది. అప్పటికి ఎలా ఉంది? ఆకాశము అంటుకొని ఉండి ఉండొచ్చు, ఓకేనా? ఇప్పుడు ఒక పాదమును ఎక్కడ పెట్టింది? సముద్రం మీద పెట్టింది. మరి ఒక పాదమును ఎక్కడ పెట్టింది? భూమి మీద పెట్టింది. స్వరమును ఎవరితో మాట్లాడుతుంది? యోహానుతో మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందంటే, సమయం అయిపోయింది కాబట్టి ఇక నువ్వు చేయవలసిన పని ఒకటి ఉంది. ఏంటి ఆ పని అని అంటే, పరలోకం నుంచి ఒక స్వరము వినబడింది. ఈ స్వరము ఎవరిది? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క స్వరమే. ఈ స్వరము వినబడిన తరువాత యోహానికి ఒక మర్మము బయలుపరచబడింది. ఏంటి ఆ మర్మం అంటే, నువ్వు వెళ్ళి దూత చేతిలో ఉన్న పుస్తకాన్ని తీసుకో, అది తినేసేయి. అది నీ నోటికి పుస్తకము ఎలా ఉంటుంది? చేతిగా ఉంటుందా? మధురముగా ఉంటుంది. తిన్న తర్వాత అది కడుపుకి చేదుగా ఉంటుంది. ఇది మర్మము. అయితే ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఈ దూత దగ్గరికి వెళ్ళినటువంటి యోహాను ఆ పుస్తకాన్ని అడిగి తీసుకున్నాడు. దాన్ని తీసుకొని తినేశాడు. తిన్న తర్వాత కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడంటే, నేను తినివేసి నేను తిన్న తర్వాత అది నా నోటికి చాలా మధురంగా ఉంది. మీరు పుస్తకాలు ఉంటే తింటారా? మధురంగా ఉందో ఎలా ఉందో చెప్తారా? తింటారా? తినివేయమన్న పుస్తకాన్ని తినివేశాడు. పుస్తకమా, లేకపోతే అది బిర్యానీ, లేకపోతే ముక్క, లెగ్ పీసా అనుకోలా. దాన్ని ఏం చేశాడు? తేనె వలె తినివేశాడు. తినివేసిన తర్వాత అదేమైపోయింది? లోపలికి వెళ్ళిపోయిన తర్వాత చేదైంది. వాస్తవం చెప్పాలి అంటే, చేదు రుచి ఎక్కడే తెలుస్తుంది? నాలుక మీదే తెలిసిపోవాలి. అది తినడానికేమో తీగా ఉంది, కడుపులోకి వెళ్తే చేదవడం ఏంటి? చాలా విచిత్రంగా ఉంది. అసలు కడుపులోకి వెళ్తే మనకి టేస్ట్ గురించి ఏమన్నా అర్థమైద్దా? అర్థం కాదు కదా. ప్రభు చెప్పాడు కదా ఈ మాట, నువ్వు తిను, పుస్తకం తీసుకొని తిని, నీ నోటికి తేనె వలె ఉంటుంది, నీ కడుపుకి అది చేదుగా ఉంటుంది. ముందే చెప్పాడు దేవుడు. ఏదైనా ముందే చెప్తాడు దేవుడు. ముందే తన బిడ్డలకి ప్రతిదీ ముందే చెప్తాడు ఆయన. ముందు చెప్పకుండా ఏది చేయడు. అందుకే ఈ ప్రకటన గ్రంథాన్ని ముందుగా మనకు వ్రాయించి ఎందుకు ఇచ్చాడో తెలుసా? రేపటి రోజున నాకు తెలియదు ప్రభువా, పరలోకం ఎలా ఉంటుందని నాకు తెలియదు ప్రభువా, నేను ఇలా జీవించాలని నాకు తెలియదు ప్రభువా, నేను ఇలా ప్రార్థన చేయాలని నాకు తెలియదు ప్రభువా, నేను ఇలా వాక్యం చదవాలని నాకు తెలియదు ప్రభువా, నేను ఇలా సమయానికి 9:30కే చర్చికి రావాలని నాకు తెలియదు ప్రభా. నేనేమనుకుంటున్నానంటే, ఒకవేళ 9:30కి మీకు సమయము మీకు వీలు పడకపోతే మనము ఆరాధనని 9 గంటలకు చేసుకుందామని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే రాబోయేది ఎండాకాలం కాబట్టి చిన్న బిడ్డలు, వృద్ధులు చాలా మంది వస్తున్నారు కాబట్టి మన సంఘానికి, పెద్దవాళ్ళు కూడా ఎండబెట్టకొట్టకుండా మనం ఏం చేద్దాం? ఆరాధనకి 9:30కి మీకు వీలు పడట్లేదు కాబట్టి 9కి చేసుకుందాం. 9కి కూడా వీలు పడలేదు అనుకో, 8:30కి ఆరాధనకి వచ్చేద్దాం. అంతే కదా. 11:30కి ఇంటికి వెళ్ళిపోతాం మనం. 8:30కి ఇంటికి వచ్చామనుకోండి, 11:30కి ఇంటికి వెళ్ళిపోతాం. చక్కగా మనకు కావాల్సినవన్నీ వండుకోవచ్చు, అన్నీ తినచ్చు. లేదు సార్ భలేవాళ్ళండి, మేము ఎర్లీగా ఇంకా ఆరాధిస్తామంటే 7:30కి పెట్టుకుందాం ఆరాధన. 7:30 నుంచి 10:30 దాకా అయిపోయింది అనుకో, ఏం కావాలో వండుకొని తినచ్చు. అప్పుడు ఈ గోల ఉండదు అసలు. సగం నేను చెవుకొచ్చిన మేకలాగా మైకి పెట్టుకొని, మీరు 9:30కి రాలేదు, మీరు 9:30కి రాలేదు, మీరన్నా మారాలి, నేనన్నా మారాలి. నాకు అర్థమైపోతుంది మీరు మారరని. ఇప్పుడు నేనే మారాలి, చేస్తాను కంపల్సరీగా 8:30కి ఆరాధన. మీరేం భయపడబాకండి దాని గురించి. మీరు 11 గంటలకు వచ్చే వాళ్ళకి ఆరాధన, బైబుల్ ఎత్తుకుని మిగతా వాళ్ళు ఎదురు వస్తారు మీకు, హాయ్ అయిపోయింది ఆరాధన అని చెప్తారు. ఒక ఫంక్షన్కి మనం వెళ్ళిపోయాం, ఒక్కరోజు లేటుకి వెళ్ళాం, భోజనం అయిపోయింది, ఏమనుకుంటాం? ఏమంటాం? నిజం చెప్పండి, నిజం చెప్పండి. మమ్మల్ని పిలిచాడు కదా, అప్పుడు లేట్ అయింది, భోజనాలు అంతలేక అయిపోయాయా? అంత తక్కువ ఎందుకు కొనుక్కున్నాడు? అంత తక్కువ ఎందుకు కొనుక్కున్నాడయా? అందరిని పిలిచాడు కదా, తక్కువ ఉన్నట్టున్నాడు, అందుకే అయిపోయింది. ఇక్కడ కూడా ఆహారం అయిపోద్ది 9:30 లోపల, 10:30 లోపల. అది చేయాలనుకుంటున్నాను నేను. 8:30కి ఆరాధన ప్రారంభించి పొద్దున్నే లేచి, మీకు తెలుసా అయ్యప్ప వాళ్ళు ఎన్ని రోజులు వేస్తారు?
40 రోజులు వేసి వాళ్ళు ఏం చేస్తారండి? చల్లని ఒక స్నానం చేస్తారు. మనకి సిగ్గు వచ్చిందా? వాడిని చూసినప్పుడన్నా మనకి సిగ్గు వచ్చిందా? వాడు ఆరాధించేది నిజమైన దేవుడు కాదు అని మనకు తెలుసు. నల్లగుడ్లేసి సైతాన్ని నల్లగుడ్లేసిన వాళ్ళ సైతాన్ని తెచ్చి సైతాన్ని వాళ్ళు ఉన్న సిన్సియారిటీ మీలో ఉంటారు. 40 రోజులు వాడు 5 గంటలకు వెళ్ళి చల్లనీళ్ళతో స్నానం చేసి చలికాలంలో అప్పుడు వాడు అక్టోబర్ నవంబర్ నుంచి స్టార్ట్ చేస్తాడు. ఫిబ్రవరి చల్లనీళ్ళతో స్నానం చేసి వాడు దీక్షలో కూర్చుంటాడు. కూర్చొని 7 గంటల టిఫిన్ చేసేస్తాడు. పెట్టిన 5 గంటల ఆరాధన 5 గంటల ఆరాధన చేస్తాను. వెంటనే ఆరాధనలో పాల్గొని 5 గంటల నుంచి స్టార్ట్ చేస్తాను. నూతన సంవత్సరంలో నూతన కార్యాలు చేసుకోవాలి. ఇంకా 5 మందికి జూమ్ మీటింగ్, 5 మంది 5 గంటలకి జూమ్ మీటింగ్లో ఆరాధన చేసుకుంటున్నాం. ప్రతిరోజు ఒక ఆదివారం ప్రతిరోజు ఉదయం 5 గంటలకి జూమ్ మీటింగ్లో మనం ఆరాధన చేసుకుందాం సార్. ఒక 10 నిమిషాలు దేవుని మాటలు విందాం, ఒక వాగ్దానం తీసుకుందాం, ఒక 2 పాటలు పాడుకొని ప్రార్థన చేసుకొని మా డ్యూటీలకి మేము వెళ్ళిపోతాం, మా పనులకి మేము వెళ్ళిపోతాం అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. 1 2 3 4 అయ్యా ఈశ్వర ఒకరోజు లెక్కబెట్టు, పేర్లు రాసుకోవాలి. నువ్వు చేతులు ఎత్తండి అమ్మా, నేను వాక్యం చెప్తూనే ఉంటాను. ఈశ్వర్లు పేర్లు రాసుకుంటాడు. రాసుకొని ఆయన పేర్లు రాసుకో నువ్వు ముందు. లేదా పుస్తకం లేదా నీ దగ్గర? ఇదిగో నా పుస్తకం ఇస్తారా? గబగబా రాసే పేర్లు రా. ఎత్తండి, ఇప్పుడు ఎత్తండి చేతులు, ఎత్తండి మా చేతులు, నవ్వుబాకండి, ఎత్తండి చేతులు. కొంతమంది పాస్టర్ గారు ఏమన్నా సగం ఎత్తున్నారంటే ఏంది? 5:30కి స్టార్ట్, 5:30కి వస్తాను సార్ లైన్ లెక్కనే చెప్పాలి. నేను రేపు సోమవారం నుంచే స్టార్ట్ చేస్తాను, నాతో కాదు తమాషాలు. మొన్న నరేంద్ర బ్రదర్ అంటున్నాడు, సార్ మీతో కాదు తమాషాలు, రాత్రి 12 గంటలకి నాకు కొంచెం బాగాలేకుండా వచ్చింది, మీతో తమాషా కాదు, వేసుకొని బండి వేసుకొని వచ్చేస్తారేమో అనుకున్నాను, ఫోన్ చేస్తే అని అన్నాడు. కాబట్టి చెప్తున్నా, నేను రాసుకో, గబ్బగబ్బ రాసుకోవాలి నువ్వు పేర్లు. ఆల్మోస్ట్ ఆలు ఎత్తండమ్మా చేతులు. ఇప్పుడు మళ్ళీ ఎత్తండి తల్లి, ఒక 5 నిమిషాలు ఎత్తండమ్మా. ఇంతసేపు నిలబడ్డా నాకు మోకాళ్ళ నొప్పులు కూడా రావాలి కదా. అందరి పేర్లు రాసేసుకో మొత్తం. అది ఫోటో తీసేసాడు, ఇంకేడబోర్లే కానీ తర్వాత నిదానంగా పేర్లు రాసుకుంటాడు. ఆ బుక్ ఇచ్చే నిదానంగా వేరే పేర్లు రాసుకో. కాబట్టి మనము రేపు ఒక్కరోజు వదిలేసేయండి రేపు. ఎందుకనంటే రేపు ఎందుకు వదిలేయమన్నానో చెప్తాను. అది నెక్స్ట్ మంగళవారం నుంచి మనకు 5 గంటలకి ప్రార్థన ప్రారంభం అవుతుంది. వేకువజామున మనము దేవుణ్ణి స్తుతించబోతూ ఉన్నాం. దావీదు మహారాజు అంటాడు కదా, వేకువనే లేచి నీ నామమును వెతకెదను అంటాడు. దేవా నా దేవుడవు నీవే, వేకువనే లేచి నేను నిన్ను స్తుతించెదను. పక్షులంట స్తుతిస్తాయంట, అరుస్తూ ఉంటాయి కదా పక్షులు, అవి స్తుతి అంట దేవునికి. కానీ మనం ఏం చేస్తాం? 8 దాకా నిద్రపోతాం, 9 దాకా నిద్రపోతాం. లేచి అప్పుడు లేచి చర్చికి రావాలంటే కొంచెం ఇబ్బంది కదా. ఇప్పుడు మీలో చలనము రావాలి. ఇదే లెక్కన ఆదివారమున రెస్ట్ ఇస్తాం మీకు. ఆదివారం రెస్ట్ ఇచ్చి ఆ రోజు మాత్రం ఆపేస్తాను 5 గంటల ఆరాధన. ఎందుకంటే అందరూ మీరు అందరూ రెడీ రావాలి కదా, లేకపోతే నా మీద నేరం వేస్తారు మీరు. సరే ఈరోజు కూడా మీరు జరిపారు కదా, మరి మేము ఎలా రాగలము అని. కానీ అలారం అయితే పెట్టుకోండి, లేయండి, లేచి రండి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుని కృపను బట్టి మనం అందరం కూడా ఈ సంవత్సరమున 5 గంటల ఆరాధనలో పాల్గొనబోతున్నాం. అబ్బా నాకెంత సంతోషంగా ఉందో. మా వాళ్ళల్లో ఉన్న భక్తిని చూసినప్పుడు, మీరు ఎక్కడున్నా కానీ, మీరు విజయవాడకి వెళ్ళినా, మీరు రాజమండ్రికి వెళ్ళిపోయినా, మీరు కడపకి వెళ్ళిపోయినా 5 గంటలకి జాయిన్ అవ్వాల్సిందే. జాయిన్ అవ్వకపోతే నా దగ్గర నుంచి ఫోన్ వస్తుంది 7 గంటలకి, ఎందుకు జాయిన్ అవ్వలేదు అని. కాబట్టి ప్రియమైన వాళ్ళ సార్ రెడీ చేయండి, ప్రోగ్రాం రెడీ చేయండి. మంగళవారం నుంచి 5 గంటలకి మనం జాయిన్ అయిపోబోతున్నాం. అయితే ఈ సమయంలో లేఖన భాగంలోకి మనం వెళదాం. సమయం అయిపోతూ ఉంది కాబట్టి ఒక మాటను మనం చూసుకొని ముందుకు వెళదాం. ఇక్కడ అంతటా పరలోకము నుండి నేను ఒక స్వరమును, నేను వినిన స్వరము మరలా నాతో మాట్లాడుచు, నీవు వెళ్ళి సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉన్న దూత చేతిలో విప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకము తీసుకొని మని చెప్పుట వింటిని. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఈ చిన్న పుస్తకము నా కిమ్మని అడుగగా, ఆయన దాన్ని తీసుకొని తినివేయము, అది నీ కడుపునకు చేదగును గాని
నీ నోటికి తేనె వలె మధురముగా ఉండునని నాతో చెప్పెను. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏంది ఈ వాక్యములోని మర్మములు అనంటే, ఈ సమయంలో ప్రియమైన వారలారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఈ దూత క్రీస్తు యొక్క ప్రతినిధి. అయితే క్రీస్తు నామమును ఈ దూత ప్రకటిస్తూ ఉన్నాడు. ఈ దూత ఇక ఆలస్యము ఉండదు అంటున్నాడు. యోహాను కూడా ఇక ఆలస్యము లేదు అని చాలా క్లియర్ గా చెప్పివేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఒక చిన్న మాటను చెప్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే 24-22 మత్తయి సువార్తలో ఒక మాట ఉంది, ఆ దినములు తక్కువ చేయబడకపోతే ఏ శరీరియు తప్పించుకోలేడు. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వారలారా, ఆ దినాలను దేవుడు చాలా తక్కువ చేయబోతున్నట్లుగా లేఖన భాగం మనకు తెలియపరుస్తుంది. ఏ దినాలు? ఆ దినాలు ప్రభు రాకడకు ముందు చివరిగా సంభవింపబోతున్నటువంటి చివరి దినాలు. చివరి దినాలంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చేట దానికి ముందుగా జరగబోతున్నటువంటి కష్టాలు, శ్రమలు అనేవి అనేకము చాలా తక్కువ కాబోతున్నాయంట దినాలు. కాబట్టి ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను, ఇక్కడ దేవుని లేఖన భాగం కూడా ఇక్కడ సమాప్తమైనది అని చెప్తూ ఉన్నాడు కదా. ఆ సమాప్తము ఏంటి అనంటే మత్తయి సువార్త ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉన్నది. చూద్దామా? 6వ అధ్యాయము. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకు ఉందని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రములు వారిలో ప్రతి వారికి ఇయ్యబడినో, మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో చెప్పాను. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు ఇంక సమాప్తం అయిపోయింది. అంటే ఈ హతసాక్షుల యొక్క ఆర్తనాదానికి జవాబు ఇక్కడ దొరికింది. ఏంటి? ఈ హతసాక్షుల యొక్క ఆర్తనాదానికి జవాబు ఇది. సమాప్తం ఇంకంతే. ఇంకెవడు చంపబడడానికి వీలు లేదు. ప్రతి ఒక్కడు దేవుని నామము నిమిత్తము అంగీకరించని ప్రతి ఒక్కడు కూడా శిక్షించబడవలసిందే. అది దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఈ సమయంలో పుస్తకాన్ని తినడము అంటే ఏంటి? పుస్తకాన్ని తినడము అంటే విశ్వాసముతో వాక్యాన్ని గై కొనడము. గుర్తుపెట్టుకోండి, పుస్తకము తినడం అంటే విశ్వాసముతో వాక్యాన్ని తినడము లేదా భుజించడము అని అర్థము. ఇర్మియా 15-16 వచనం ఒకసారి చదువుతారమ్మా. ఇర్మియా గ్రంథములో ఈ మాట వ్రాయబడి ఉన్నది. 15వ అధ్యాయము 16వ వచనం. అమ్మా, నీ మాటలు నాకు దొరకగానే నేను వాటిని భుజించి తిని. అమ్మా చాలమ్మా. అయితే ప్రియమైన వారలారా, ఇర్మియా ఏమని మాట్లాడుతున్నాడంటే, నీ మాటలు నాకు దొరకగానే ఏం చేస్తా? నేను భుజించేస్తాను. అందుకే వాక్యం దొరికేటప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని ఏం చేయాలి చెప్పండి? భుజించాలి. మనం భుజించాల్సిందేంది? మనం ఏం భుజిస్తున్నాం? ఇప్పుడు అన్నీ రెడీ చేసుకొని పోయిన తర్వాత భుజిస్తాం సార్, ఆ తర్వాత సంగతి ఇప్పుడు చెప్పండి అంటారా? ఇప్పుడు మనం భుజించాల్సిందేంది? అంత్య దినాల్లో దేవుని యొక్క మర్మాలను మనము భుజించాలి. ఇంకా మర్మాలు తెలుసుకోవాలని మనం ఆశపడుతున్నాం కదా. అయితే మర్మాలు పైన పరిచేటువంటి యేసుక్రీస్తుని నువ్వు కానీ తెలుసుకోగలిగితే నీకే అనేక మర్మాలు ఆయన బయలుపరచగలిగినటువంటి శక్తిమంతుడు. ఎహెజ్కేలు గ్రంథములో కూడా ఈ మాటను చూద్దాం మనము. ఎహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయం చూద్దామ్మా. ఎహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి. మరియు ఆయన నాతో ఇలాగూ సెలవిచ్చును, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించుము. ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలీల యొద్దకు పోయి వారికి ప్రకటన చేయుము. నేను నోరు తెరవగా ఆయన
ఆ గ్రంథము నాకు తినిపించి, నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను. దేవుని వాక్యము ఎప్పుడు మధురముగా ఉంటుందంట. దేవుని వాక్యాన్ని ఏం చేయాలి ఇప్పుడు మనము? అర్థం చేసుకోండి. దేవుని వాక్యాన్ని ఏం చేయాలి మనం ఇప్పుడు? ఇర్మియా ఏం చేశాడు? ఏం చేశాడు మా ఇర్మియా? భుజించాడంటే ఏందో అనుకుంటారేమో. ఏంటది? తినేశాడు దేవుని వాక్యం. ఇప్పుడు మనం ఏం చేయాలి? బైబిల్ని నవిలేయాలి. పళ్ళతో కాదు, పళ్ళతో కొరికి నవిలేయడం కాదు. మనం బైబిల్ని ఏం చేయాలి? అందుకే నాకు ఈ ప్రయాస మీ గురించి. వాక్యాన్ని ఎందుకు నేను ఎగ్జామ్ లాగా రాయమంటున్నానంటే నా ఉద్దేశం ఇదే. ఒకరోజు బైబిల్ గ్రంథము ఈ భూమి మీద నుంచి ఎత్తివేయబడబోతుంది. కనీసము మీరు ఆ గ్రంథాన్ని గురించి కీర్తనలన్నా పాడుకుంటూ ఉంటారని. ఒకరోజు మీ మధ్యలో ఈ సేవకుడు ఉండకపోవచ్చు, ఒకరోజు మీ మధ్యలో సంఘములో పరిశుద్ధులు ఉండకపోవచ్చు. కానీ వాక్యాన్ని నువ్వు భుజిస్తే, వాక్యాన్ని నువ్వు ఇక్కడ పెట్టుకొని ఉంటే దాన్ని నువ్వు నెమరేసుకుంటూ ఉంటావు. నాకేదైనా సరిగా నిద్ర పట్టకపోతే వాక్యాన్ని నెమరేసుకుంటూ ఉంటా. 91వ కీర్తనని చెప్పుకుంటూ ఉంటా. నాకు నిద్ర పట్టకపోతే అలాగ పడుకొని నేను వాక్యాన్ని చెప్పుకుంటూ ఉంటా. 91వ కీర్తన చెప్పడం మొదలు పెడతాను. 7వసారి చెప్పేలేక నాకు తెలియకుండా 7వసారి కూడా సరిగ్గా రాదు నా నోటికి. 7వసారి చెప్పేటప్పటికే నిద్ర వచ్చేస్తుంది నాకు. అదే మందు. అది నాకు రాకపోతే నేనేం చేయాలి? లైట్ వేసుకోవాలి, మళ్ళీ చదవాలి దాన్ని. ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇర్మియా మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీ వాక్యము నాకు దొరికినప్పుడు నేను తినేసానయ్యా దాన్ని. ఎహెజ్కేలు ఏమంటున్నాడు? ఎహెజ్కేలుకి దేవుడు ఏమని ఇచ్చాడు? ఆ గ్రంథాన్ని ఇచ్చి తినివేయమన్నాడు. ఇప్పుడు దేవుడు మనకు కూడా ఈ గ్రంథాన్ని ఇచ్చి తినివేయమంటున్నాడు. మనం చదువుతామా? సార్ చాలా ఉన్నాయి సార్ మీరు గమ్మూరుకోండి సార్, మీరు అట్టంటే ఎట్లా సార్, మీరు గమ్మూరుకోండి సార్, అవి ఎక్కువ వచ్చినాలు సార్, 22 వచనాలు అంటే ఏంది అది? ఓ అమ్మ, 22 వచనాలంటే బైబిల్ గ్రంథాలంతా చదివినట్టుగా ఫీల్ అయిపోయి చెమటలు కార్చి 22 వచనాలని చదువుకోవడానికి ఎంత కష్టపడుతున్నాం మనం. ఎందుకో తెలుసా? చదివింది మనం కానీ రాస్తే అది మన బ్రెయిన్లో ఫీడ్ అయిపోతూ ఉంది. నేను అందుకే చెప్తున్నాను, ఈ గ్రంథము కాల్చివేయబడిన తర్వాత, ఈ గ్రంథము మన దగ్గర ఉండకపోవడం వల్ల మనకి భయం అనేది అవసరం లేదు. ఎందుకనంటే వర్తమానాలు మీరు రాసుకుంటున్నారు, మర్మాలు మీకు తెలియపరచబడుతూ ఉన్నాయి. ఆ మర్మాలు కూడా మీరు నోట్ చేసుకుంటూ ఉన్నారు. అవన్నీ కూడా మీ బ్రెయిన్లో ఫీడ్ అయిపోయి ఉంటాయి. వాటన్నిటిని మరలా తిరిగి నెమరు వేసుకోవడం అవేం చేస్తుందో తెలుసా? అవేం చేస్తుంది? గబ పచ్చికను పైన ఉన్నటువంటి ఆ లేత గడ్డిని తుంచుకొని తినేస్తుంది ఆవు కానీ, బర్రె కానీ, గేదె కానీ. ఇవి తినేసి ఏం చేస్తాయి తెలుసా? ఒక పక్కన పెట్టుకొని తర్వాత వాటిని ఇంటికి తీసుకొచ్చి సాయంత్రం పూట మనం చక్కగా ఇంట్లో కట్టేసే కానీ వెంటనే ఏం చేస్తాయి? కూర్చొని తిరిగి దాన్ని తీసుకుంటాయి. మళ్ళీ తీసుకొని బాగా నెమరు వేస్తాయి. బాగా చక్కగా నెమరు వేసి లోపలికి పంపించేస్తాయి. అప్పుడు జీర్ణమవుతుంది. ప్రియమైన వారులారా, క్రైస్తవ విశ్వాసి కూడా వాక్యము దొరుకుతూ ఉన్న కాలములో విరివిగా వినాలి వాక్యాన్ని. నేను చెప్తున్నాను, మన సంఘానికి ఏ రెస్ట్రిక్షన్స్ లేవు. మీకెక్కడ సువార్త సభలు జరుగుతున్నా వెళ్ళిపోవాలి. చాలామంది చెప్తారు, మన సంఘ పెద్దలు వచ్చి సువార్త సభలు పెడితేనే మనం వెళ్ళాలి, మన గ్రూప్ వాళ్ళు వచ్చి పెడితేనే మనం వెళ్ళాలి. అవునా? మన సహవాసం దగ్గరికే మనం వెళ్ళాలి. చాలా గుంపులు ఉన్నాయి ఇప్పుడు. నేను చెప్తున్నాను మీకు, గుంపు కాదు కానీ క్రీస్తుని ఎక్కడ ప్రకటిస్తూ ఉంటే మీకు పాంప్లెట్ దొరికిందంటే కనీసం ఒక్క దినమన్నా కుటుంబంతో పాటు కూర్చొని అక్కడికి వెళ్ళి వాక్యాన్ని వినండి. వాక్యము దొరుకుతూ ఉన్న కాలమున వాక్యాన్ని మీరు తీసుకోవాలి, వినాలి, ఆచరించాలి. అంతేగాని ఆ యునైటెడ్ క్రిస్టియన్ ఫెలోషిప్ సంఘ సభ్యులు ఎక్కడికి వెళ్ళకూడదు, నేను చెప్పిందే వినాలి. లేదా మన బ్యాప్టిస్టు లేదా మన సంఘ సభ్యులు ఇక్కడ ఉన్నారు కదా, వీళ్ళ డినామినేషన్స్లో ఎవరన్నా మీటింగులు పెడితేనే వెళ్ళాలి. ఇలా చాలామంది సంఘాలను పాడు చేస్తున్నారు నేటి దినాల్లో. విశ్వాసులను వాక్యాన్ని విననీయకుండా చేస్తున్నారు. దేవుని వాక్యాన్ని చదవమంటే మాయ గారు ఇంకా
వాక్యం పెట్టలేదండి, నేను ఇంకా చదవలేదు. అయ్యగారు వాక్యం పెడితే అప్పుడు చదవద్ది. అయ్యగారు ప్రార్థన పెట్టడం మొదలుపెట్టారు. ఈ మధ్య ప్రార్థన అనేది ఒకటి పెట్టడం మొదలుపెట్టారు. అయ్యగారు చేసిన ప్రార్థన టైప్ చేసి పెడితే గ్రూపుల్లో ఆ సంఘ సభ్యులు అదే ప్రార్థన చేస్తారు. ప్రార్థన ఏంటి అయ్యగారు చేసేది? అయ్యగారు చెప్పిన ప్రార్థనకి నీకేం సంబంధం? అయ్యగారికి చాలా సమస్యలు ఉన్నాయి, చేసుకున్నాడు అయ్యగారు. నీకెన్ని సమస్యలు ఉన్నాయో చేసుకో. నీ చుట్టుపక్కల కనబడుతున్న వాటి కొరకు నువ్వు ప్రార్థన చేయి. అయ్యగారు నీకు ప్రార్థన పంపించడం ఏంటి? అయ్యగారు నీకు రెఫరెన్స్ పంపించడం ఏంటి? ఉదయకాలమున కూర్చుంటే 5 అధ్యాయాలు లేదా 10 అధ్యాయాలు కూర్చొని పూర్తి చేయాలి వాక్యాన్ని. ఈ సంవత్సరం 2 సార్లన్నా మన సంఘములో విశ్వాసులందరూ కూడా వాక్యాన్ని పూర్తి చేస్తారని నేను పూర్తి విశ్వాసంతో ఉన్నాను, పూర్తి నమ్మకంతో ఉన్నాను. నా నమ్మకాన్ని మీరు వమ్ము చేయరని కూడా ఆశపడుతున్నాను. మీరందరూ కూడా 2 సార్లు బైబిల్ గ్రంథాన్ని పూర్తి చేసి నాకు తెలియపరుస్తారని వాగ్దానం తీసుకునేటప్పుడు టక్కని మిమ్మల్ని పట్టుకుంటా చెయ్యి ఎన్నిసార్లు పూర్తయిందని. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ఇది తీసుకున్నప్పుడు తినడానికి మధురంగా ఉంది, కడుపులోకి వెళ్తే చేదైపోయింది కదా. అంటే దాని అర్థం ఏంటంటే, కడుపులోకి వెళ్తే చేదవడము అని అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చాడు కదా. ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఏమన్నాడు? ఆయన జీవాహారమును నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నడూ చనిపోడు. నాతో ఉన్నవాడిని నేను ఎక్కడికి తీసుకొని వెళ్తాను? పరలోకానికి తీసుకొని వెళ్తాను. నాతో ఉన్నవాడికి నా తండ్రిని పరిచయం చేస్తాను. నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టు, నేను చేసింది మీరు చేస్తే నాతో పాటు కూర్చుంటారు. ఎంత స్పష్టంగా చెప్పాడండి ఆయన. యేసుక్రీస్తు ప్రభు వారిని ఎవరు చంపారు? ఎవరు చంపారు యేసుక్రీస్తు ప్రభు వారు? మీకు ప్రశ్న. మోహన్ రావు గారు చంపేశారంట. ఏందో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువుని చంపింది యూదులే చంపారు. ఎందుకు చంపారో తెలుసా? యూదులు యూదా మతము అనేదానికి యేసుక్రీస్తు అగెనిస్ట్. ఎప్పుడు కూడా మతానికి యేసుక్రీస్తు చాలా వ్యతిరేక దిశలో వెళ్తూ ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోవడం అనేది క్రైస్తవ్యము ఒక మతము కాదు అని లేఖన భాగం చాలా స్పష్టంగా చెప్తుంది. అది ఒక మార్గము. ఏ మార్గం అది? మరణములో నుంచి జీవములోకి దాటి వెళ్ళడానికి ఒక మార్గం. ఈరోజు మనిషి దేనికి భయపడ్డు కానీ మరణానికి భయపడతాడు మనిషి. నువ్వు రేపు పొద్దున్న చచ్చిపోతావురా అంటే ఈరోజు సాయంత్రంకే చచ్చిపోతాడు, హార్ట్ అటాక్ వచ్చి. అవునా? రేపు పొద్దున్న చచ్చిపోతావురా నువ్వు అని అంటే, ఒక చిన్న వ్యాధి వచ్చిందని తెలిస్తే ఏమైపోతాం మనం వెంటనే? షుగరే వచ్చింది అనుకోండి, బీపీఏ వచ్చింది అనుకోండి, కలిగి కనబడ్డ వాళ్ళకంతా చెప్తుంటారు నాకు షుగర్ వచ్చింది, నాకు బీపీ వచ్చింది, అబ్బే 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 అంట. అవునా? ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఈ సమయంలో, అది కడుపుకు చేదు అనంటే వాక్యము తీసుకున్న నీకు బయట ప్రచురించే వారికి ఏమవుతుంది? అది అనుసరించడానికి నీకేమవుతుంది? వాక్యము పరిశుద్ధంగా జీవించమని నీకు చెప్తుంది, దాన్ని స్వీకరించావు, కడుపులోకి వెళ్ళిపోయింది. పరిశుద్ధంగా జీవించడానికి ఇప్పుడు ఏమైపోయింది? గొడవ వేసేస్తావు, వెళ్ళి ఊరకనే ఉన్నదానికి లేని దానికి గొడవ పెట్టుకుంటావు ఇంట్లో. వాక్యానుసారంగా జీవించకపోవడమే చేదు. వింటున్న వాక్యము, తీసుకుంటున్న వాక్యము, నీ హృదయంలోకి వెళ్తూ ఉన్న వాక్యము ఏమైపోతుంది? ఆచరణకు వచ్చేటప్పటికే ఏమైపోయింది? అది చేదుగా మారిపోతుంది. ఎవరుంటారులేండి అంత పర్ఫెక్ట్గా? ఎవరుంటారు? మీరు చెప్పండి, ఎవరుంటారండి అంత పర్ఫెక్ట్గా? నాకు చూపించాల్సిన అవసరం లేదు. రేపు పొద్దున ప్రభు చూస్తాడు అందరినీ, ఎవరు పర్ఫెక్ట్గా ఉన్నారు, ఎవరు లేరు అనేది. ఒకళ్ళ గురించి మనం తీర్పు తీర్చిన అవసరం లేదు. తీర్పు తీర్చడానికి మనకు అవకాశం లేదు. మనకి ఎక్కడుంది అవకాశం తెలుసా? తీర్పు తీర్చడానికి పరలోకంలోకి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు వారితో మధ్యాకాశంలో మనం ఉన్నప్పుడు మనము తీర్చుకోవడానికి, తీర్పు అనేకులకు తీర్చబోతూ ఉన్నామంట. దేవుని వాక్యము ఆ రీతిగా మనకు తెలియపరుస్తుంది. వాక్యాన్ని మనకి అన్వయించుకోవడమే చేదు. వాక్యాన్ని తీసుకుంటున్నాం కదా, ఈ రోజు నుంచి నేను 5 అధ్యాయాలు పాస్టర్ గారు చెప్పాడు నేను 10 చదవాలి, పాస్టర్ గారు చెప్పాడు 10 అని నేను 15 చదవాలి. వాక్యాన్ని సాధ్యమైనంత వరకు గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఏం చెప్తున్నారంటే, సార్ గుర్తుండట్లేదు సార్ అంట. మంచిదే, ఎందుకంటే టచ్ పోయింది కదా.
టచ్ పోయింది కదా, అప్పుడు మనకి గుర్తుండకపోవచ్చు. కాబట్టి మనము కానీ ఇప్పుడు ప్రమోషన్, మీకు ఎగ్జామ్ చదవాలి, ఏం చేస్తారు? ప్రమోషన్ వస్తుందండి, మీరున్న డిపార్ట్మెంట్లో మీకు మంచి క్యాడర్ వచ్చేస్తుంది. ఉన్న పాటున మీరు సిఈ అయిపోతారు ఈ ఎగ్జామ్ పాస్ అయితే అని అంటే ఏం చేస్తారు? వెళ్ళి ఏం చెప్తారు? ఓ 10 మందిని పెట్టారు మన సంఘస్థుల్ని, మీరు ఈ సబ్జెక్ట్ని మీలో ప్రమోషన్ రావడానికి ఇది చెప్పాలి అని అంటే ఏం చేస్తారు? అప్పుడు గుర్తు రావట్లేదే అబ్బా అనుకుంటారా, అంటారా? అబ్బా ఇప్పుడే బా నోట్లో ఆడుతుంది కానీ గుర్తుకు రావట్లేదు, నోట్లో ఆడుతున్నాను. నీ వాక్యము నా పాదములకు దీపము, అది నా త్రోవకు వెలుగు. అది నోట్లో ఎప్పుడూ ఆడుతూనే ఉండాలా. నువ్వు రాస్తే చేతులతో నువ్వు రాస్తే ఏదైనా కానీ దేవుని మాటను దాన్ని ఏమంటారు, దాన్ని కంటిన్యూషన్ అనేది విడిచిపెట్టకూడదు. బైబిల్ కూర్చొని రాస్తున్నప్పుడు అనేక మర్మాలు దేవుడు నాతోనే కాదు మీతో కూడా మాట్లాడతాడు. ఎస్, ఇదిగో ఈ మాట ఉంది, ఇది చాలా చక్కని మాట, ఎప్పుడు తగలలేదే నాకు. మరలా అధ్యాయాన్ని మరలా చదవండి, మరలా ఇంకోసారి ఇంకో మర్మం వస్తుంది నీకు. మరలా అధ్యాయాన్ని మరలా చదవండి, దాంట్లో ఇంకొక మర్మాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఇంకొకసారి చదువు. నీ జీవిత కాలంలో ఆ అధ్యాయాన్ని చదువుతూ ఉండగానే అనేకమైన ఆలోచనలు దేవుడు నీకు ఇస్తాడు అందులో నుంచి. అదే వాక్యము. ఇది ధననిధి. ఏంటి, ఈరోజు ఈ వాక్యాన్ని నేను చెప్తే ఇదే అంశాన్ని ఒక రకంగా ఉంటుంది, ఇదే అంశాన్ని ఇంకొక సేవకుడు చెప్తే ఇంకో రీతిగా ఉంటుంది, ఇదే అంశాన్ని ఇంకొకరు చెప్తే ఇంకో రీతిగా ఉంటుంది. మన తరతరాల నుంచి మనం వింటా వస్తున్నాం కదా ఈ వాక్యాలని. అయినా ఈ రోజుకి మాట్లాడినప్పుడు చాలా క్రొత్తగా ఉందే వర్తమానం అనిపిస్తుంది కదా. దాంట్లో అర్థమైందో తెలుసా? పాస్టర్ గారు టాలెంట్ ఏం కాదు, అది పాస్టర్ గారు టాలెంట్ ఏం కాదు, పాస్టర్ గారు నిలబెట్టినటువంటి దేవుని యొక్క టాలెంట్ అది. ఆయన మర్మాలు బయలుపరిచేవాడు. దానియేలు అంటాడు కదా, ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఆయన కూర్చొని, ఆయన దగ్గర కూర్చొని, ప్రభువా ఈ వాక్య భాగాన్ని నేను చదువుతున్నానయ్యా, నాకు జ్ఞాపకం ఉండాలి ప్రభా, నాకు జ్ఞాపకం ఉండాలి. ఇప్పుడు మీరు జన్కోకి వచ్చి ఒక 10 సంవత్సరాలు అయి ఉంటుంది అనుకున్నాం, ఎగ్జాంపుల్ ఊరికి చెప్తున్నాను, అంత ఎవరు లేరు, ఒక 10 సంవత్సరాలు అయింది. మన ఊర్లో ఒకడు గొడవ పెట్టుకొని ఉంటాడు మనతోటి వచ్చే ముందు. ఒక ఫ్యామిలీ మన గురించి ఏదో మాట్లాడి ఉంటుంది. మళ్ళా మనం ఆ ఊరికి వెళ్తే వాడు ఎదురుపడతాడు. ఎదురుపడంగానే ఏం చేస్తాం మనం? ప్రైజ్ ది లార్డ్, బాగున్నావా, నీకోసం ప్రార్థన చేస్తున్నాను, నేను కలుసుకోవాలని నేను చాలా ఆశపడుతున్నట్టవా, సప్పని మొహం తిప్పిటు ఎటు వెళ్ళిపోతావు. ఏదో వాడు వచ్చేటప్పటికి కింద ఇంకేదో పని చూస్తున్నట్టుగా, లేకపోతే ఏదో చూస్తున్న ఫోన్, ఇప్పుడు ఫోన్లు వచ్చినాయి, ఫోన్ ఏదో చూస్తున్నట్టుగా చూస్తావు. ఎవరన్నా వచ్చి, ఏరా 10 సంవత్సరాల తర్వాత మన ఊరికి వచ్చావు కదా, వాడు నీతో పాటు కలిసి తిరిగాడు కదా, అప్పుడు ఏదో స్కూల్లో కొట్టుకున్నారు మీరిద్దరు, ఇప్పుడు ఏదో వాడు పాపం నిలబడ్డాడు చాలాసేపు నువ్వు మాట్లాడతావని అంటే, వాడు నన్ను తిట్టాడు, వాడు నన్ను ఆ మాట అంటాడా, ఈ గుర్తుంటాయి కానీ కీర్తనల గ్రంథం గుర్తుండదా మీకు? చెప్పండి. ఇంట్లో అన్నదమ్ములు తిట్టినప్పుడు కూడా వాడు మా తమ్ముడు అయి ఉండి నన్ను అంత మాట అంటాడా, ఆ పిల్ల మా అక్క అయి ఉండి నన్నే అంటదా, నేను ఎట్ట చూశాను ఆ పిల్లని, నన్నే అంటదా. మా అమ్మ నాన్న కూడా ఇంతే, మా అమ్మకి నా గురించి తెలీదా, నన్నే అంటదా మా అమ్మ. అవి గుర్తుంటాయి కానీ ఇది గుర్తుండదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. ఎందుకంటే ఒక మాట చెప్తాను, బుద్ధి జ్ఞానములు సర్వ సంపద ఆయన యందు గుప్తమై ఉన్నదంట. జ్ఞానం ఎవరిస్తారు? యేసుక్రీస్తు ప్రభు వారిస్తారు. ప్రభా నేను చదువుతున్నానయ్యా, జ్ఞాపక శక్తి తక్కువ ఉందయ్యా, ప్రభా నేను చదువుతున్నానయ్యా, మీ జ్ఞానం నాకు ఇయ్యయ్యా అని ఫస్ట్ ప్రార్థన చేయి. నువ్వు చదివేదాని మీద చేపెట్టి, నాకు ఇది పిన్ టు పిన్ గుర్తుండేటప్పుడు. నేను గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు నేను ఎలా గుర్తుపెట్టుకునేవాడిని అంటే, రాత్రులు పగుళ్ళు చదివేవాడిని. నేను ఎలా ప్రిపేర్ అయ్యేవాడిని అంటే, నాకు అక్కడ ఫుల్ స్టాప్ కామాలు కూడా నాకు గుర్తుంటాయి, పక్కా ఫుల్ స్టాప్ కామాలు కూడా గుర్తుపెట్టుకునేవాడు. అంత జ్ఞాపక శక్తి ఉంది. ఇప్పుడు లేదు, ఇప్పుడు లేదు, నిజం చెప్తున్నా, ఇప్పుడు లేదు నాకు. లేక నేను మొన్న ఇటీవల కాలంలో ఏం చేశానో తెలుసా? మీకు అందరికీ తెలుసు కదా, నాకు బీపీ వచ్చింది, తెలుసు కదా మీకు, బీపీ వచ్చింది. బీపీ వస్తే నేను ట్యాబ్లెట్ ఇంకోసారి వేసేసుకున్నది. వేసుకున్న ట్యాబ్లెట్ని ఒకటే వేసుకోవాలి రోజుకి, మళ్ళీ ఇంకోటి వేసేసుకున్నా, తెలియదు నాకు, మర్చిపోయా. అంటే అంత జ్ఞాపక శక్తి తగ్గిపోయింది దాని అర్థం. కానీ వాక్యం విషయంలోకి వస్తే
ప్రతిదీ దేవుడు నా బ్రెయిన్లో అలా ఫీడ్ చేసి పెట్టుంటాడు. వాక్యం దగ్గరికి వస్తే ప్రతిదీ దేవుడు నా బ్రెయిన్లో అలా ఫీడ్ చేసి పెట్టుంటాడు. నేను ఒక మాట చెప్పనా మీకు, భూమి మీద ఏదైతే జరగబోద్దో దాన్ని దేవుడు క్రైస్తవుడికి బయలుపరిచాడు. అది ఆ బయలుపరిచిన దాన్ని నువ్వు ఇతరులకు ప్రకటించకుండా దాని ప్రకారంగా నువ్వు జీవించకపోవడమే నీ కడుపుకు చేదది. యోహానుతో లాస్ట్లో దేవుడు మాట్లాడిన మాట ఏంటో తెలుసా? ఇది మాత్రం చెప్పబాకు అన్నాడు. ఏంటి? ముద్ర వేయి దీనికి, అంతేగాని ఇది రాయొద్దు అన్నాడు దేవుడు. దాన్ని దేవుడు వెంట పెట్టుకొని వస్తాడు ఈ భూమి మీదకి. తప్పకుండా దాంట్లో ఉన్నది ఏందో కూడా మనము తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను ప్రియమైన వాళ్ళరా, మరలా ఇంకొక ఇష్యూ నేను చెప్పాలని ఆశపడుతున్నాను. రాత్రి బన్ను పాపకి కొంచెం జలుబుగా అట్లాగా తగ్గకుండా ఉంటే హాస్పిటల్కి వెళ్ళాం. వెళ్తే ఊరికెందుకు వస్తున్నారు, నర్సు ఒక సిస్టర్ మనకు బాగా తెలిసినాను, అందరికీ బాగాలేకుండా వస్తూ ఉంది పిల్లలకి, ఊరికి పాపని తేబాకండి, పాప యాక్టివ్గానే ఉంది కదా, జలుబు తగ్గలేదంటే 2 రోజుల తర్వాత తగ్గుద్ది, సీజన్ అలాగే ఉంది కదా, ఊరికి తేబాకండి అని చెప్పి ఆ సిస్టర్ చెప్పారు. తేబాకండి అమ్మా అని చెప్పారు. సరే అని చెప్తే ఆ కుటుంబంలో ట్విన్స్ అంట, చిన్న పిల్లలు, 4 years, 2 మగపిల్లలు. అయితే నిన్న ఒక సంఘటన జరిగింది, చెప్తాను వినండి అని చెప్పింది ఆమె. ఏం చెప్పింది అనంటే, వాళ్ళు ఎలుకకు మందు పెట్టారంట. ఎలుక్కి మందు పెట్టి టమోటాల మందు పెడితే వాడు తినేసాడు. పరిగెత్తుకుంటా డాక్టర్ దగ్గరికి. వాడు తిన్నాడో వీడు తిన్నాడో అర్థం కాల. ఎందుకు అనంటే, 2 ట్విన్స్, వాళ్ళిద్దరూ ఒకటే ఉంటారంట. ఎవరు తిన్నారంటే వాడు నేను తిన్నాను, వీడు నేను తిన్నాను అంటున్నాడంట. ఎవరు తిన్నారని ఎత్తుకొని గబగబా హాస్పిటల్కి వచ్చేసి ఇద్దరికైతే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. బాగా అయిపోయింది, వెళ్ళిపోయారు ఇంటికి. వెళ్ళిపోయిన తర్వాత మరలా ఆమె గమ్ముగురుకోకుండా ఎండు చేప పెట్టిందంట. ఆ ముళ్ళు గొంతులో పడింది ఒకడికి. ఆ ముళ్ళు గొంతులో పడింది. హాస్పిటల్కి తీసుకురాగానే 4 సంవత్సరాల బాబు చక్కగా ఉన్నాడు, చనిపోయాడు. నిన్నొచ్చి వాడు ఎలుకల ముందు తిన్నాడేమోనని వాడిని తప్పిస్తే తల్లి తన చేతులతోనే ఎండు చేప ఒలిచి బిడ్డకి పెట్టింది. ఆ బిడ్డ ఏమైపోయాడో తెలుసా? చనిపోయాడు. 4 సంవత్సరాల బిడ్డ నిన్న చనిపోతే, అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా ఈ విషయం? మిమ్మల్ని ఏదో గాయపరచాలని కాదు, బాధపరచాలని కాదు, ఇంకోటి కాదు. దేవుడు తన గ్రంథములో ఏదైతే లిఖించాడో అది జరగకుండా ఉండదు. 5 మంది క్యాన్సర్ పేషెంట్స్ కొరకు మనం ప్రార్థన చేశాం. 5 మందిని దేవుడు బ్రతికించాడు. 6వ వ్యక్తి కొరకు మనం ప్రార్థన ప్రారంభించాం. 6వ వ్యక్తి చనిపోయాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఈ 5 మంది బ్రతకడము దేవుని చిత్తము. దేవుడు ఈ 5 మందికి ఒక ప్రత్యేకమైన జీవితాన్ని అనుగ్రహించాడు. ఆ 6వ వ్యక్తి జీవితాన్ని దేవుడు తుంచేశాడా? ఆ 6వ వ్యక్తి జీవితము బతకడము దేవునికి ఇష్టం లేదా? ఎందుకో తెలుసా? ఎందుకు? అది దేవునికి ఇష్టము. దేవుని ఉద్దేశము గురించి మనం తెలుసుకోవాలంటే దేవుని వాక్యానికి మనం లోబడాలి. నా జీవితంలో ఎందుకు జరిగింది? మా నాన్న 52 సంవత్సరాల వయసులో చనిపోయాడు. మా నాన్న మంచి యంగ్ స్టేజ్లో చనిపోయాడు. మా నాన్న 52 yearsకి చనిపోయాడు. మా నాన్న, మా పెదనాళ్ళు అంటే మా నాన్నకి కజిన్స్ అనమాట వాళ్ళంతా. ఈ రోజుకి 92 సంవత్సరాలు, 82 సంవత్సరాలు ట్రిపుల్స్ రైడింగ్ బైక్ మీద ట్రిపుల్స్ ఎక్కించుకొని తిరుగుతున్నారు. ఇందాక మేము ఇద్దరం అదే అనుకుంటా వచ్చాం. ఒక చిన్నానికి 82 సంవత్సరాలు, ఆయన చెట్టు కూడా ఎక్కేస్తాడు పైకి. 82 సంవత్సరాలు. అయితే నేను ఒక మాట అన్నాను ఆయనతోటి. ఆ మాట ఆయన్ని ఇంకొక ఆయన్ని కూర్చోబెట్టి ఒక మాట అన్నాను. నాతో మాట్లాడడం మానేశారులే వాళ్ళు. ఏమని మాట్లాడాను నేను తెలుసా? వీళ్ళు ప్రభువుని కానీ తెలుసుకుంటే రేపు పొద్దునే చచ్చిపోతారు వీళ్ళిద్దరని. ఇద్దరు 85 సంవత్సరాలు, 85 సంవత్సరాలు ఇద్దరికి. కానీ వాళ్ళలో లోకంలో ఉన్న ఆశలన్నీ ఉన్నాయి. లోకము ఎలా జీవిస్తుందో అలా జీవిస్తారు. సంఘానికి కూడా వస్తారు వాళ్ళు. చక్కగా బైబిల్ పట్టుకొని వస్తారు. బైబిల్గా తెరవరు. పెద్ద బైబిల్ పట్టుకొని వచ్చి సంఘంలో కూర్చుంటారు. బైబిల్ తెరవరు. మాట్లాడే విధానం తెలియదు, ఏమీ తెలియదు. 85 సంవత్సరాలు. షుగర్ లేదు, బీపీ లేదు, ఏమీ లేవు, ఏ వ్యాధులు రోగాలు లేవు. అయితే ఒక మాట అన్నాను నేను, చిన్న బిడ్డ చనిపోయాడు, వీడు వినోద్ చనిపోయాడు అని చెప్పి బాధపడుతూ ఉంటే, మేము చూడు 82, 85 సంవత్సరాల వయసులో ఇలా ఉన్నాము అని అంటే ఒక మాట అన్నాను నేను. చిన్నానా, నువ్వు నిజంగా కానీ యేసుక్రీస్తుని కానీ అంగీకరిస్తే, నిజంగా కానీ యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించి ఆయనకి లోబడతానని కానీ ఒప్పుకుంటే, నిజమైన క్రైస్తవుడుగా నువ్వు జీవిస్తానంటే
రేపు పొద్దునే చచ్చిపోతాను, జాగ్రత్త. దేవుడు ఎందుకు ఎదురు చూస్తుంటాడంటే కొంతమంది విషయంలో ఆయన దీర్ఘశాంతము కలిగిన వాడు కాబట్టి ఇంకా మారుతారని చెప్పి వాళ్ళ విషయంలో ఎదురు చూస్తారు. మారకపోతే చచ్చిపోడా అంటే చచ్చిపోతాడు, బట్ ఒక రోజు చనిపోతాడు. దేవుడు ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఆ వ్యక్తి యూటిలైజ్ చేసుకోలేదనుకో, ఆ వ్యక్తి ఆ ఉపయోగాలను స్వీకరించలేకపోయాడు అనుకో, దేవుడే విడిచిపెట్టేస్తాడు. సౌలుని అంతే కదా విడిచిపెట్టేసాడు కదా దేవుడు చూశాడు అనేక సార్లు సౌలును విడిచిపెట్టాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? అది తినడానికి మధురంగా ఉందంట. ఆయన వాక్యము దొరుకు కాలమున దాన్ని భుజించాడంట. ఇర్మియా ఎహెజ్కేలుతో కూడా మాట్లాడుతున్నాడు. అది తిన్నప్పుడు తేనె వలె తీపుగా ఉందంట. 119వ కీర్తన 103వ వచనంలో కూడా ఒక మాట వ్రాయబడి ఉన్నది. చూద్దాం, ఆ చివరిగా ఆ మాటను చదువుకుందాం. 103వ కీర్తన 119. నీ వాక్యములు నా జీహ్వకు, అంటే నా నోటికి, నా నాలుకకు ఎంతో మధురములంట. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఈ సమయంలో ఈ దినమున మనము మాట్లాడుకుంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? యోహాను నోటికి మధురంగా ఉంది, కడుపుకు తీపిగా ఉందంట. ఈరోజు క్రైస్తవుల జీవితానికి వాక్యము ఎలా ఉండాలి? నోటికి మధురంగా ఉండాలి, ఆచరించే దాంట్లో కూడా కడుపుకు కూడా మధురంగా ఉండాలంట. అది దీంట్లో ఉన్న మర్మము. కాబట్టి ప్రియమైన వారలారా, వాక్యము ప్రకటిస్తూ ఉన్నప్పుడు, వాక్యము దొరుకుతూ ఉన్నప్పుడు, ఆయన సమీపముగా ఉన్నప్పుడే ఎదుగో యుగ యుగములు ఆయన సజీవుడంట, యుగ యుగములు ఆయన స్తోత్రార్హుడంట, యుగ యుగములు ఆయన జీవించువాడంట. అద్భుత మాట్లాడుతున్న మాట. సర్వయుగములకు ఆయన అధినేత అంట, అధిపతి అంట. ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? వాక్యము మధురంగా ఉంటుంది, దాన్ని భుజిస్తే నీ జీవితము కూడా నేను మధురమైన స్థితిలో ఉంచబోతున్నాను. దూత ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే సమాప్తమైనది అన్నాడు దూత. ఈ సమాప్తం అవడము అనంటే దేవుని రాకడ ప్రారంభము అయింది అని దాని అర్థం. దేవుని రాకడ ప్రారంభానికి ముందు ఇవన్నీ కూడా సమాప్తం అవ్వాలి. పరిశుద్ధుల ప్రార్థనలు, హతసాక్షుల ప్రార్థనలు దేవుని దగ్గరికి చేరిన తరువాత ఆగమన్నాడు కదా, కొంతకాలం ఆగమండి, మీ కొరకు ఈ భూలోకానికి నేను తీర్పు తీర్చబోతున్నాను, భయపడబాకండి. మీ నిమిత్తము మిమ్మల్ని హింసించిన వారిని, మిమ్మల్ని దండించిన వారిని, మిమ్మల్ని చంపివేసిన వారిని, మిమ్మల్ని అన్యాయంగా హింసించిన వారి కొరకు నేను కలుగజేసుకోబోతున్నాను. అదే దూత చెప్పిన మాట. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తున్నాను, వాక్యము దొరుకుతూ ఉన్న కాలమునే దాన్ని మనము మధురంగా స్వీకరించాలి. స్వీకరించిన దానిని అనుసరించాలి, అనుసరించిన దానిని ప్రకటించాలి. ఇది దేవుని లేఖన భాగం మనకి తెలియపరుస్తుంది. అందుకే ఇప్పుడు యోహాను స్వీకరించిన తర్వాత మధురమైంది, కడుపులోకి చేదుగా వచ్చింది. ఈ చేదు గురించి యోహాను మాట్లాడుతున్నది ఏంటంటే, క్రైస్తవ జీవితానికి ఈ చేదు అనేటువంటి ఇది ఉండకూడదంట. ఈ చేదు అనేటువంటి వాక్యాన్ని విసర్జించేటువంటి తత్వము ఉండకూడదంట. ఎంతసేపు వింటాం వాక్యాన్ని, ఎంతసేపు చర్చిలో కూర్చుంటాం, ఎంతసేపు మనం ఇది చేస్తాం అది చేస్తాం, బయటికి వెళ్దాం. ఇది రాకూడదంట. క్రైస్తవ జీవితము జీవించడమే ఒక మధురానుభూతి అంట. వాక్యము చదవడము, స్వీకరించడమే ఒక మధురానుభూతి అంట. వీటన్నిటికంటే శ్రేష్టమైంది ఏంటంటే, ఈ కడుపుకి చేదుగా ఉన్న సత్యాన్ని యోహాను లోకానికి అందించాడు. అది ఇప్పుడు నువ్వు అందించాల్సింది. ఏం చేయాలి? ఇప్పుడు ఒక ఆయన ఈ మధ్యకాలంలో వీడియోలు తీస్తా పోస్ట్ చేస్తూ ఉంటాడు. అతనికి వాక్యమే రాదు. అతను ఒక రౌడీ, ఒక ఆర్ఎస్ఎస్ లీడర్గానో ఏదో పనిచేశాడు అతను ఒకప్పుడు. అతను ఏదన్నా ఊరికి వెళ్ళిపోతూ ఉంటాడు, గ్రామానికి కారు వేసుకొని వెళ్ళిపోయి వీడియో పెట్టుకుంటాడు. వీడియో పెట్టుకొనేసి అక్కడ వెళ్ళే వాళ్ళకి చెప్తాడు, అమ్మా యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకమ్మా. ఏం చెప్పడు ఆయన? యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకమ్మా, ఆయన రాబోతున్నాడమ్మా, ఆయన వస్తే నేను వెళ్ళిపోతాను, నువ్వు ఇక్కడే ఉండిపోతావు, కాబట్టి నువ్వు కూడా ఉండాలని ఆయన నాకు చెప్పాడమ్మా, అందుకని నీకు చెప్తున్నానమ్మా. అదే సువార్త ప్రకటించాడు ఆయన. ఆయన ఏం చెప్పలేదు, దానియేలు గ్రంథం తీయండి, 10వ అధ్యాయం తీయండి, ఇందులో మర్మం ఏందో తెలుసా అని ఆమెకు చెప్పలా. ఆయన ఏం చెప్పాడు? జస్ట్ యేసుక్రీస్తుని నమ్ముకమ్మా, నేను కూడా యేసుక్రీస్తుని నమ్ముకున్నప్పుడు ఇలా ఉన్నానమ్మా, నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నప్పుడు నన్ను ఇలా ఆశీర్వాదించాడమ్మా,
రేపు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నువ్వు నేను అందరము ఆయనతో వెళ్ళిపోతాం, సమయం లేదమ్మా. సింపుల్ మాటలయ్యి. ఇదే కడుపుకు చేదుగా. సత్యము ఎప్పుడు లోకానికి చేదుగా ఉంటుంది. ఎందుకు సేవకులు చంపేస్తున్నారు అని అంటే యేసుక్రీస్తు దేవుడు అని చెప్పారు కాబట్టి. 11 మంది శిష్యుల్ని ఎందుకు చంపేశారు? ఆయనతో తిరిగిన వాళ్ళని, పౌలుని, శీలని, అందరిని ఎందుకు చంపేశారు? ఎందుకు చంపారండి? ఒక సత్యాన్ని ప్రకటించడానికి వెళ్ళినప్పుడు, ఒక మధురమైన వాక్యాన్ని. అందుకే దూత మాట్లాడుతూ ఏమంటుందంటే, మరియతో శుభవచనాన్ని నేను తెలియపరచబోతున్నాను. ఈ లోకానికి శుభవచనం ఏంటంటే, ఈ లోకానికి మధురమైన మాట ఏంటంటే క్రీస్తు. ఆ క్రీస్తుని నువ్వు స్వీకరిస్తే, ఆ క్రీస్తుని నువ్వు అంగీకరిస్తే, ఆ క్రీస్తు చేదు అని భావిస్తున్నటువంటి నీకు మధురంగా ఉంటాడు. లోకానికి కూడా మధురాన్ని అందించబోతూ ఉన్నాడు. అట్టి కృపను దేవుడు మనకి దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మనము సువార్తను ప్రకటించేటువంటి ఒక మంచి నిర్ణయానికి సంఘము ముందుకు రావాల్సిన తరుణము ఆసన్నమైంది కాబట్టి ప్రార్థన చేసుకుందాం. తలలో వంచుదాం, కళ్ళు మూసుకుందాం. మా ప్రియుడా, నీకు వందనాలు, స్తోత్రము నాయన. ఈ దినమున ప్రకటన గ్రంథములోని ఒక మర్మాన్ని మాతో మాట్లాడారు ప్రభా. యోహాన్ని తినమన్న స్వరము మీదే తిన్నాడు ప్రభా. మధురంగా ఉంది, ఆచరించడానికి అది చేదుగా ఉంది, లోకానికి ప్రకటించడానికి చేదుగా ఉంది ప్రభా. అవునయ్యా, అనేక దినాల నుంచి మేము వాక్యాన్ని వింటూ ఉన్నాం అయ్యా. వాక్యానుసారంగా జీవించలేకపోతున్నాం ప్రభా, క్రమపరచబడలేకపోతున్నాం ప్రభా. నాయన నీకు వందనాలు, స్తోత్రము. మాతో మాట్లాడినందుకు మీకే మహిమ ప్రభావములు కలుగునగాక దేవా. అయ్యా నా తండ్రి, ఈ చేదుని మీరు మధురంగా మార్చగలరు ప్రభా. ఈ మధురాన్ని ఈ లోకానికి మేము అందించగలము. అందుకే మా మీద మీరు నమ్మకం ఉంచారు. ఈ సత్యాలు మాతో మాట్లాడుతున్నారు ప్రభా. ఈ సత్యాలు మీరు మాట్లాడి మా మీద ఉంచిన నమ్మకాన్ని మేము వమ్ము చేయకుండా, ఈ సత్యము, ఈ మధురము, క్రీస్తు అనేటువంటి శుభాన్ని లోకానికి ప్రచురించే వారంగా ఉండడానికి సహాయము దయచేయమని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరిట మమ్మల్ని మీ చేతులకి సమర్పించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి బల కొరకు సిద్ధపడదాం. ఈ సమయంలో